యుద్ధంలో ఓటమి గెలుపు సహజం. గెలిచిన వాడు కాలర్ ఎగరేస్తాడు, ఓడిన వాడు ఏమి చేయలేక నిస్సహాయంగా ఉండిపోతాడు. ఇక్కడ తప్పులకు తావులేదు. గెలిస్తే గౌరవం, ఓడితే హేళన, ఇవి మాత్రమే ఉంటాయి. మరి కొన్ని రోజులుగా సాగే యుద్ధంలో రాజులు పన్నే వ్యూహాలేమిటి? వ్యూహాలు పన్ని ఏం చేస్తారు? శత్రువుని ఎలా మట్టు పెడతారు? ఈ విషయంలో ప్రతి ఒక్కరికి సందేహంగానే ఉంటుంది. యుద్ధంలో పన్నే కొన్ని వ్యూహాల గురించి నేను మీకు చెబుతాను. అచల వ్యూహం, మకర వ్యూహం, కూర్మ వ్యూహం, సూచి వ్యూహం, స్వేన వ్యూహం, శకట వ్యూహం, వజ్ర వ్యూహం, అర్ధచంద్ర వ్యూహం, పద్మ వ్యూహం. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వ్యూహం గురించి నేను మీకు చెబుతాను. అవన్నీ తెలుసుకునే ముందు వీడియోకి వచ్చిన కామెంట్స్ గురించి మనం ఒక్కసారి తెలుసుకుందామా? మళ్ళీ ఈ సోది ఏంట్రా బాబు అనుకుంటున్నారా? తప్పదు భయ్యా, కష్టమో నష్టమో భరించాలి, తప్పదు. భరించడం అంటే గుర్తొచ్చింది, లాస్ట్ వీడియో కామెంట్స్ లో నాకు బాగా నచ్చిన కామెంట్ కిరణ్ కుమార్ పెట్టిన కామెంట్. ఇంతకీ కిరణ్ కుమార్ పెట్టిన కామెంట్ ఏంటో తెలుసా? రేయ్, ఒక చిన్న రిక్వెస్ట్ రా బాబు, ప్లాస్టిక్ ఉప్మా రవ్వ మార్కెట్ లో అమ్ముతున్నారు అని ఒక వీడియో చేయరా బాబు, మా అమ్మ చేసే ఉప్మా తినలేక చస్తున్నా. ఈ విధంగా పెట్టారు కిరణ్ కుమార్ కామెంట్. కిరణ్ కుమార్ రేయ్ అని పిలిచినా నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను అని చాలా మందికి అనిపిస్తుంది కదా. నేను ఫీలింగ్ మాత్రమే పట్టించుకుంటాను, రెస్పెక్ట్ గురించి అస్సలు పట్టించుకోను. ఇక ఉప్మా విషయానికి వస్తే మనలో 199 మందికి ఉప్మా అంటే అసహ్యం, కానీ ప్రతి ఇంట్లో ఉప్మా చేస్తారు. కారణం ఆడవాళ్ళే అని చెప్పొచ్చాము. అదృష్టం పక్కింటి తలుపు కొడుతుంది అని చెబితే మన ఇంటి తలుపు కూడా మూసేస్తాను అని చెప్పే వెళ్లే టైపు ఆడళ్ళు. అర్థం కాలేదు కదా? మన ఇంటి తలుపుని అదృష్టం కొట్టాలంటే మూయాలి కదా, అదన్న మ్యాటర్. అంత అమాయకులు అని అర్థం. మన బాధల్ని అర్థం చేసుకోరు, అందుకే ఉప్మా చేస్తూ ఉంటారు. కిరణ్ గారు, మీరు ఒకసారి మీ మొబైల్ ని మీ మమ్మీ దగ్గరికి తీసుకెళ్ళండి. తీసుకెళ్లారా? అయితే నేను చెప్పాల్సింది చెబుతాను. అమ్మ, మీ పేరేంటో నాకు తెలియదు, అందుకే అమ్మ అంటున్నాను. మీ బాబు, అదే కిరణ్ కుమార్, మీతో ఉప్మా వద్దు అని చెబితే మీరెక్కడ తిడతారో అని భయపడి తెలుగు మోజో ఛానల్ కి చెప్పుకుంటున్నాడు. దయచేసి మీరు ఉప్మా చేయడం ఆపేయండి ప్లీజ్. ఉప్మా అయితే తొందరగా అయిపోతుంది అని మీరు చేస్తారు అనుకుంటాను కదా. తినడానికి పిల్లలు చాలా బాధపడుతూ ఉంటారమ్మా. అందుకే ఉప్మా చేయడం మానేసి మీరు ఉప్మా చేయాలి అనుకున్న రోజు ఏమీ చేయకుండా ఆ రోజు పస్తులు పెట్టండి, సరిపోతుంది. ఇక మీలో ఉప్మా అంటే ఎంతమందికి నచ్చదో, ఎంతమందికి నచ్చుతుందో ఈ వీడియో కింద కామెంట్ లో చెప్పండి. ఎందుకు నచ్చదో కూడా చెప్పొచ్చు. ఇక ఇప్పుడు అసలు టాపిక్ లోకి వెళదాం. వ్యూహాలు చాలానే ఉన్నాయి, అందులో కొన్ని మాత్రం నేను మీకు చెబుతాను. అచల వ్యూహం. ఒక చోట క్రమపద్ధతిలో కొండలాగా కదలకుండా సైన్యం ఉండి శత్రువులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంది. ఇదే అచల వ్యూహం అంటారు. రెండవది మకర వ్యూహం. మకర వ్యూహంలో మకరం అంటే మొసలి. మొసలి నోరు భాగం అతి భయంకరంగా ఉంటుంది. దీన్ని తలపిస్తూ మకర వ్యూహాన్ని రూపుదిద్దుతారు. ఇక మూడవది కూర్మ వ్యూహం. కూర్మం అంటే వీపు భాగం ఎంతో గట్టి కవచం లాగా ఉంటుంది. కూర్మ వ్యూహం పన్నేటప్పుడు సైన్యంలో ప్రధానమైన వారికి ఎవరికి దెబ్బ తగలకుండా మిగిలిన సైనిక భాగాలన్నీ రక్షక కవచం లాగా ఉంటాయి. దీన్నే కూర్మ వ్యూహం అంటారు. ఇక నెక్స్ట్ స్వేన వ్యూహం. స్వేనం అంటే డేగ అని అర్థం. డేగ కళ్ళు ఎంత చురుకుగా ఉంటాయో ఆ కళ్ళతోటి తనకు కావలసిన పదార్థాన్ని ఎంతో దూరం నుంచి చూసి చాకచక్యంగా తన ఆహారాన్ని తన్నుకుపోతుంది. అలాగే శత్రు సైన్యాన్ని చిత్తు చేయడానికి ఈ వ్యూహాన్ని వాడతారు. అవతల శత్రువు కూడా బలంగా ఉంటే డేగను పోలిన స్వేన వ్యూహాన్ని పన్నేవారు. నెక్స్ట్ సూచి వ్యూహం. స్వేన వ్యూహం పన్నటానికి ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే సూదిలాగా ముందుకు దూసుకుపోయి శత్రువును నాశనం చేయడానికి సూచి వ్యూహాన్ని పన్నేవారు. నెక్స్ట్ శకట వ్యూహం. అగ్రభాగాన కాక వెనుక భాగంలో శత్రువు వల్ల ప్రమాదం కలుగుతుందనుకుంటే శకటం అంటే బండ అని అర్థం. బండలాగా వ్యూహ రచన చేసేవారు. దీనినే శకట వ్యూహం అంటారు. నెక్స్ట్ వజ్ర వ్యూహం. ముందు వెనుక కాక పక్క భాగాల నుండి ప్రమాదం ముంచుకొస్తుందనుకుంటే వజ్ర వ్యూహాన్ని పన్నుతారు. నెక్స్ట్ అర్ధచంద్ర వ్యూహం. అర్ధచంద్ర వ్యూహం అంటే సైనికులు అంతా అర్ధచంద్రాకారంలో చేరి శత్రువులను చెదరగొట్టడానికి ఉపయోగిస్తారు ఈ అర్ధచంద్రాకార వ్యూహం. నెక్స్ట్ పద్మ వ్యూహం. అన్ని వ్యూహాల కంటే అతి భయంకరమైనది పద్మ వ్యూహం. పద్మ వ్యూహాన్ని ఛేదించగల సత్తా కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు. అభిమన్యుడు పద్మ వ్యూహం గురించి తల్లి గర్భంలో ఉండగానే అవగాహన చేసుకున్నాడని భారతంలో వర్ణించారు. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధ విద్యలో పద్మవ్యూహం కష్టతరమైనదని అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్థం చేసుకున్నాడు. అయితే పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. అలా చెప్పబోయేంతలో సుభద్ర నిద్రలోకి జారుకోవడం చూసి అర్జునుడు చెప్పటం ఆపివేశాడు. అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్లి
వీరోచితంగా పోరాడాడు, కానీ ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు. నేనందించిన సమాచారం మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో పెట్టండి. ఉప్మా గురించి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని, ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా అందేలా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో ఛానల్.